హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే, క్రైస్తవులు అత్యంత విశ్వాసంగా నమ్మి పూజించే దేవుడైన యేసుక్రీస్తు పేరట కొంతమంది పాస్టర్లు ఆయన పేరుని పెట్టుబడిగా పెట్టుకొని దేవుడితో సమానంగా ఆయనకంటే ఎక్కువగా మేము స్వస్థత వరాలు పొంది ఉన్నాము, అద్భుతాలు చేసి ఉన్నాము అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసుకుంటున్న సోషల్ మీడియాల్లో కానీ టీవీల్లో కానీ వచ్చే సంఘటనలు, ఆ వీడియోలు చూసి క్రైస్తవత్వం కనుమరుగైపోద్దేమో అన్న ఆవేదనతో, బాధతో, భయంతో రేపు గుడ్ ఫ్రైడే కదా, కనీసం ఆ రోజైనా వాళ్ళు చేస్తున్నది ఎంతవరకు కరెక్టో కాదో తెలుసుకొని రియలైజ్ అవ్వాలని, అలాగే వాళ్ళు చెప్పే మాటలు వింటున్న ప్రజలు కూడా వాస్తవం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, వాళ్ళు చెప్పిన మాటల్నే వాళ్ళకి చెప్పి, నేను విన్న మాటల్నే వాళ్ళకి చెప్పి, ఇది ఎంతవరకు సాధ్యం, మీరు ఇది చేయటం ఎంతవరకు భావ్యం అన్న ఒక భావన మీకు వ్యక్తపరచాలని చెప్పి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వరకు వైద్యం సరిగ్గా అందని రోజుల్లో మనకి ఏదైనా తేలు కుట్టినా, పాము కుట్టినా మంత్రాలు వేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న తాయెత్తు కట్టించుకొని అతను ఏదో బెరడేదో పెట్టేవాడు, అయిపోయేది. అలాగే ఇంట్లోకి పాములు కానీ ఏమన్నా వస్తుంటే ఇంటి చుట్టూ మంత్రం వేసాము, బియ్యం జల్లేసాము, ఇక మీ ఇంటికి రాదు అని చెప్పిన తర్వాత కూడా ఇంట్లోకి వచ్చి పాములు గరిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి మంత్రగాళ్ళ దగ్గర నమ్ముతూ ఉండేవాళ్ళం. బట్ నవేడేస్ వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళకంటే ఎక్కువ తంత్రాలు చేసే చాలా మంది పాస్టర్లని, అనేక మందిని వాళ్ళ యొక్క ఛానల్స్ లో గనక మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసే విషయం, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పిన బోధనలు చెప్పేది అరగంట టైమో గంట టైమో తీసుకుంటారు వాళ్ళు ఆ వాక్యం చెప్పడానికి, 5 or 10 minutes. మిగిలినదంతా వాళ్ళు అనారోగ్యంతో భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మేము బాగు చేశామని చెప్పి సాక్ష్యాలు చెప్పించే వాళ్ళ యొక్క సమయమే చాలా ఎక్కువైపోతుంది. అఫ్ కోర్స్ అది నిజమైతే గనక వీఆర్ ఆల్ హ్యాపీ. బట్ 10 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాను, ఎవరో ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నయమైపోయిపోద్ది అని చెప్పి మా పక్కింటి వాళ్ళు చెప్తే, దేశంలో ఉన్న అనేక చోట్ల ఉన్న హాస్పిటల్ అన్నిటికీ తిరిగినా నీకు నయం కాదు, చచ్చిపోతావు అని చెప్పిన వాళ్ళు ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకొని ఆయన ఇచ్చిన తైలమో సంథింగ్ ఏదో ఒకటి రాసుకున్న వెంటనే నాకు క్యాన్సర్ నయమైపోయిందని చెప్పేవాళ్ళు. ఇంకా కొంతమంది కోటాలను పెట్టినప్పుడు, లక్షల్లో వేలల్లో జనాలు వచ్చినప్పుడు వీళ్ళే పిలిచేస్తారు కొంతమంది పేర్లని. ఫలానా సోన్సో అమ్మాయి ఇప్పుడు ఒక ఆస్మా అనే వ్యాధితో ఇప్పుడు బాధపడుతుంది, ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాలని చెప్పటం, వెంటనే ఆ పేరు గల అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళటం, ఈయన నేను హేళన చేయట్లేదు, ఇదే యాక్షన్, హుష్ అని టచ్ చేయటం, ఆవిడ తలకు తగలటం, కింద పడిపోవటం, పడిపోయినమ్మటే లెగిసిపోవటం, వెంటనే సాక్ష్యం చెప్పేయటం. ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్సే, అనేకమైనవి చూస్తాం. నడుము పట్టేసిన ఆయనకి ఈ అడుగు తీసి అడుగులేని పరిస్థితిలో ఉన్న ఆయన
ఈ ఫలానా ఊరు నుంచి ఫలానా రాష్ట్రం నుంచి ఈ పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఇక్కడ వైద్యం ప్రార్థన చేస్తే ఇమీడియట్ గా నడునొప్పి తగ్గిపోద్దని వస్తే, ఆ నడవలేను ఆవిడ్ని చేతుల మీద పట్టుకొని అక్కడికి తీసుకొని వస్తే, ఆయన అక్కడ చెయ్యేసి ప్రార్థన చేసేటప్పటికి నడుము మొత్తం సరైపోవటం. ఇది వాస్తవమో కాదో వీడియోలు చూడండి. ఇది చూసిన నేను కూడా కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను. ఆ వెనకనుకున్న జనాల యొక్క మాటలు ఏంటంటే, అరే ఎంత దారుణంరా, పోయిన ఊరిలో కూడా ఈయన అలాగే పెట్టించారు, ఇలాగే మనుషులందరూ స్వస్థ అయిపోయారు అన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి అడిగితే మాకు డబ్బులు ఇచ్చి మేము నీ పేరు పిలుస్తాం, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి నాకు ఈ వ్యాధి ఉంది, మేము ఏం చెప్తే అది చెప్పాలి అని చెప్పి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వీళ్ళే సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి అద్భుతాలు చేసాం అని చెప్పటం అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారని మాట్లాడుకుంటూ నేను విన్నాను. ఇట్ ఈస్ రియల్ ఆల్సో. ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అలాంటి పాస్టర్ గారు మనకి నయం చేస్తాడంటే వందల మంది ఉన్న సంఘ సభ్యులు 1000 మంది అవ్వచ్చు, 1,00,000 మంది అవ్వచ్చు, ఇంకా ఎన్నో మంది లక్షలు అవ్వచ్చు, వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ పాస్టర్లు చెప్పేది ఏంటంటే దశంభాగం. దేవుడు దశంభాగం అవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు, ఇదైపోతారని ఏ రోజు ఎక్కడ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. మీకు వచ్చిన దాంట్లో దశంభాగం ఇచ్చి, పాత నిబంధన గ్రంథంలో ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో అవన్నీ తుడిచేశాడని యేసుక్రీస్తుని సిలువేశారు. కానీ ఈరోజు ఒక పాస్టర్ చెప్తుంది దశంభాగం అవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చిన డబ్బులంతా తినేద్దాం అనుకొని మీరు అడ్డమైన కోరికలు కోరితే దేవుడు ఇచ్చేస్తాడా మీ కోరికలు? దశంభాగం ఇవ్వాల్సిందే. ఏంటండి ఇది? అలాగే ఒక కోట్లు గడించిన కొంతమంది పాస్టర్లు అయితే వాళ్ళు ఒక మీటింగ్లో మాట్లాడటానికి తయారయ్యే ఖర్చు 25,000 to 50,000 ఉంటుందంట వాళ్ళ మేకప్ కిట్, లైక్ ఏ సినీ హీరో. అలా అయిన తర్వాత యేసుక్రీస్తు బోధ చేసేటప్పుడు మనకు తెలియదు, ఆయన పాపం చెప్పులు వేసుకున్నారో లేదో కూడా తెలియదు, అంగీ మీద వెళ్ళి చేశాడని బైబిల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో సినిమా హీరోల కంటే అందంగా తయారయ్యి ఆ అందం చెదిరిపోకుండా తల దగ్గర ఒక ఏసీ, కాళ్ళ దగ్గర ఒక బ్లోయరు, బయట అడుగు తీసి అడుగు పెట్టడానికి ఫస్ట్ ఏది రిలీజ్ అవుద్దో ఆ కారు మెయింటైన్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత దేవుడి వాక్యం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చేరాలంటే మీలాంటి వాళ్ళందరూ సహాయం చేస్తేనే మేము చేయగలుగుతాం. మేము చేయాలంటే తప్పనిసరిగా మీరు సహాయం చేయవలసిందే అని చెప్పి ఫోన్పే నంబరు సంథింగ్ అవన్నీ స్కానర్స్ కూడా పెట్టేస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళు ఇష్టపడి వాళ్ళు టెలికాస్ట్ చేయడానికి డబ్బులు ఇస్తే ఓకే, కానీ అన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళు నువ్వు సంపాదించిన డబ్బులతో, నీకు వచ్చిన దశంభాగం డబ్బులతో ఎవరికైనా ఇంత సహాయం అన్నా చేసిన సంఘటనలు ఎన్నున్నాయో. వాళ్ళే పెద్ద పెద్ద స్కూల్ కూడా నడిపే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ నడిపే వాళ్ళు ఉన్నారు, అన్నీ నడిపే వాళ్ళు ఉన్నారు. కానీ బట్ ఉచిత వైద్యం అన్నది కానీ ఉచిత విద్య అన్నది కానీ వాళ్ళ దగ్గర ఎక్కడ లేవు. ఇది వరకు ఉండేది. ఎందుకనంటే ఈ పేదరికమే ప్రతి దానికి అడ్డుగా పెట్టుకొని పేదవాళ్ళనే ఎవడైనా గుంజదు. కాబట్టి ఆ పేద పిల్లల్ని పోగేసి వీళ్ళకి తింటాకి తిండి లేదు, వేసుకుంటాకి బట్టలు లేదని చెప్పి ఫారెన్ లో ఉన్న దేశాలు వాళ్ళకి వీళ్ళ ఫోటోలు పంపిస్తే
వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టపడిన దాంట్లో ఒకళ్ళకి సహాయం చేయాలంటేనంట, నాకు బాగా తెలిసిన విషయం చెప్తున్నా, వాళ్ళు తినే ఒక ఫుడ్లో ఒక భాగాన్ని ఆపుకొని ఆ అమౌంట్ మిగిల్చి ఒక నెలలో ఎంతైతే సేవ్ చేశారో అంత అమౌంట్ ఈ పిల్లలకి ఇవ్వాలని చెప్పి పంపిస్తే ఎంత గ్రేటో చూడండి. వాళ్ళకి సంపాదించిన వాళ్ళు ఒక రోజుకు ఒక 5-6 ఐటమ్స్ 10 ఐటమ్స్ తింటే కాస్ట్లీ ఫుడ్ 2 ఐటమ్సే తిని లేకపోతే 3 తిని మిగతా ఆపేస్తే ఆ ఉన్న డబ్బుల్ని పోగేసి ఇక్కడ వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి గంజి నీళ్లు నేల మీద పడుకోబెట్టి వీళ్ళు ఖరీదైన అప్పుడు వరకు చిన్న రేకుల షెడ్ లో ఉన్న ప్రార్థనా మందిరం అద్భుతమైన ప్యాలెస్ లాగా ఎవరు ఊహించని స్థాయిలో నిర్మించుకొని ఆ డబ్బులతో వీళ్ళకి అందాల్సింది వెళ్లకుండా వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ ఖర్చుల కోసం, వీళ్ళ డ్రెస్సుల కోసం, వీళ్ళ కారుల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారన్న సంగతి ఎవరైతే డొనేట్ చేశారో ఆ ఫారినర్స్ అందరూ తెలుసుకొని, ఇప్పుడు మీరు కావాలంటే సోషల్ మీడియాలో చెక్ చేసుకోండి, ఇండియన్ కంట్రీకి స్పాన్సర్స్ చేసేవాళ్ళు 99% తగ్గిపోయారు. ఎక్కువగా ఇటలీ వాళ్ళు చేసేవాళ్ళు నాకు తెలిసి, అండ్ దెన్ అమెరికా, జర్మనీ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు చేస్తున్న పనులు తర్వాత ఈ సోషల్ మీడియా ప్రపంచం అంతా తెలిసిపోయినందువల్ల భారతదేశంలో లంచగొండ కోట్లు డబ్బు సంపాదించిన వాళ్ళని అవినీతికి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చేరినందువల్ల నో, ఇండియాలో పూర్ పీపుల్ లేరు, పూర్ పీపుల్ గా తయారు చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభానికి బాగుపడటం కోసం ఈ పేద పిల్లల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు పాపం చేస్తుంటే ఈ పాపాత్ములకి మనం ఎందుకు సహాయం చేయాలని సహాయం చేయటం ఆపేసి ఆఫ్రికన్ కంట్రీస్ కి డొనేట్ చేయటం మొదలు పెట్టారు. నిజంగా వాళ్ళు ఎండిపోయి రేపో మాపో చచ్చిపోయేలాగా ఉండేవాళ్ళు. ఇప్పటికి అదంతా వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు కూడా ఎప్పుడు ఎక్కడా కారులో వెళ్ళి ప్రచారం చేయండి, లేకపోతే పెద్ద పెద్ద భవనాలు కట్టేయండి, నాకు ఉన్న దేశంలో వాళ్ళందరూ నాకే వచ్చేయాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఆల్రెడీ వీటిని తీసుకొని చాలా మంది మత మార్పులు చేస్తున్నారన్న పేరు తీసుకొచ్చారు. బట్ అది ఎంతవరకు నిజమో లేదన్నది నాకు తెలియదు. కానీ నేను వెళ్ళే ఒక చర్చిలో డిసెంబర్ 31 అండ్ జనవరి 1న చాలా మంది క్రైస్తవులందరూ నైట్ చర్చికి వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం హైందవ సోదరులందరూ చాలా మంది అక్కడికి వచ్చి, నిజంగా క్రైస్తవులకు కూడా అంత భక్తి ఉండదు, అక్కడ అనేక ఒక 2 గెల అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఒక్క అరటిపండు క్రైస్తవులు చాలా మంది అరటిపండు అక్కడ కనపడుతున్నా కొంతమంది తొక్కేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూశాను నేను, పట్టించుకోకుండా. అదే హైందువులు చాలా మంది చర్చి చూస్తాకని వచ్చి అక్కడ దేవుడి దగ్గర మోకరించి ఆ అరటిపండు ఒక్కటి గెల నుంచి తీసుకున్నప్పుడు దేవుడు స్వయాన్న చేత్తో ఇచ్చాడన్నంత సంతోషంగా విశ్వాసంతో ఉండి వాళ్ళు చంద వేసి వెళ్ళటం నేను కళ్ళారా నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇది మాత్రం పక్కా వాస్తవం. అది అది ఇది మత మార్పిడి లేదు, ఏమీ లేదు. తర్వాత ఆయన ఏ గుడికి వెళ్ళారో ఎక్కడ వస్తున్నారంటే తర్వాత నాకు ఎప్పుడు కనపడలేదు, వాళ్ళు ఎప్పుడు కనపడలేదు. బట్ ఒక నమ్మకం. అలాగే నేను కూడా చాలా గుళ్ళకి వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళాను, ప్రసాదం తింటాను. కొంతమంది ప్రసాదం తినకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తింటే దేవుడు ఉరిశిక్ష వేసేస్తాడు,
అది దిష్టి తీసి పెట్టారు. వాళ్ళకి తింటేనే ఇంకేదో అయిపోద్ది. ఎవడండి ఎన్ని పెట్టింది? ఎవడో మనుషులు పెట్టుకొని మనుషులు కొట్టుకు సత్తా ఏమవుద్ది? నేను చాలాసార్లు తిన్నా. చాలా చోట్ల నేను పనిచేసే చోట అన్ని రకాల హైందువులు ముస్లిం సోదరులు రకరకాల వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఎవరికి వచ్చేటప్పటికి నాకు ఇస్తే నేను తీసుకుంటానో లేదో అని చెప్పి భయపడి వెళ్ళిపోతూ ఉండే కొందరైతే, కొంతమంది మీరు తింటారా అని అడిగితే హ్యాపీగా తింటానండి అని చెప్పి నేను తినేవాడిని. అంటే నేను నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. స్టిల్ నవ్వాల్సి. కానీ బోధ చెయ్యొచ్చు, కానీ డబ్బుల కోసమే, సంపాదించటం కోసమే పేదవాళ్ళని అమాయకులుగా వాళ్ళు చెప్పే సాక్ష్యాల్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను ఇంత కటిక దారిద్ర్యంలో ఉన్న వాళ్ళని పలానా రోజు పలానా ఆయన వాక్యం విని అక్కడికి ఆ చర్చికి వెళ్ళి నమ్మటే పూరిపాకలో ఉన్న నేను ఒక 2-3 సంవత్సరాల్లో నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మా ఆడుకో ఒక ఉద్యోగం వచ్చేసింది, ఒక పెద్ద కంపెనీలో 40-50 వేల రూపాయల ప్యాకేజ్ వచ్చేసింది. అది వచ్చిన తర్వాత నుంచి తప్పనిసరిగా దశంభాగం, మా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది నుంచి 10 దశంభాగాలు, ఒకరు కాదు, సంపాదించే వాళ్ళు ఎంతమంది అయితే అంత సంపాదించి అన్ని దశంభాగాలు వేసేసి మళ్ళా టెలికాస్ట్ చేయటం కూడా నేను ఎంతమందికి చేశాను, మళ్ళీ నాతో పాటు ఎంతమందిని చర్చకి తీసుకొచ్చాను. ఏంటి దేవుడు ఎంత బతిమలాడలా? విశ్వాసం ఉండి నువ్వు అవుద్ది అనుకుంటే తప్పనిసరిగా అవుద్ది. ఆఖరికి ఆయన్ని సిలివేసేటప్పుడు కూడా నువ్వు దేవుడువా అని అడిగితే ఆయన ఏం మాట్లాడు, మీరు అన్నట్టే అంటాడు, అంతవరకే. దట్ దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఎప్పుడు నేను చేశానని గర్వంగా చెప్పుకోవాలా, నన్ను పంపించిన నా తండ్రి ఇష్టానుసారమే నేను చేస్తున్నాను అన్నాడు. కావలిస్తే చెక్ చేసుకోండి బైబిల్స్. నేనే చేశా, నా వల్లే అద్భుతం జరిగింది అన్న మాట ఎవరైనా నిరూపిస్తే కనుక కామెంట్ చేయండి. బట్ హియర్ పాస్టర్లు చెప్పేది ఏంటంటే, మా చర్చికి వస్తే నేను తల మీద పెట్టి చెయ్యి వేస్తే సైతన్లు పారిపోతాయి, నీ రోగాలు పారిపోతాయి, నీ దరిద్రం పారిపోద్ది, కుప్పలు తప్పలుగా డబ్బులు వచ్చేస్తాయి. పని చేయకోకుండా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి డబ్బులు? వాళ్ళ దగ్గర కుప్పలు తప్పలు డబ్బులుగా ఉన్నాయి, నువ్వు చర్చికి విడవకుండా వెళ్తున్నావు, వాళ్ళు చేసిన పనులన్నీ చెప్తూ నువ్వు చేస్తున్నావు. ఏ రోజన్నా నీకు పెట్రోల్ కొట్టించుకుంటాక డబ్బులు ఇచ్చారా? నువ్వు అడిగితే ఇచ్చి ఉంటారేమో, అది సెకండరీ. కానీ దేవుడు అలా చెప్పుకోలేదు కదా ఎవరికి. మరి అటువంటిది మీరు ఇటువంటి బోధ చేసి దశంభాగాలు ఇవ్వాలి, అద్భుతాలు చేసామని చెప్పడం ఏంటండి? హాస్పిటల్లో నయం అవన వ్యాధులు నయమైపోయినాయి. 10 సంవత్సరాలు తిరిగిన వాడికి క్యాన్సర్ తగ్గిపోయింది, గుండె జబ్బు తగ్గిపోయింది, లివర్లు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. మేమందరం ఇక్కడికి వచ్చి మీద చేసాం, నూనె రాయించుకున్నాం, లేకపోతే ఏదో చేయించుకున్నాం, స్వస్థత వరాలు అయిపోయింది అనేది ఒకరు. ఇంకొకడైతే ఈ రేకుల షెడ్లో స్థాపించాను నేను గుడి మొత్తం ఒక అరగంట చూపిస్తాడు ఆయన. ఆ అరగంట ఛానల్ గుడి చూపించుకుంటాకే, ఇదిగో ఈ ఫ్లోర్ వరకు వచ్చి పని ఇక్కడ ఆగిపోయింది, దేనికి తిరుగు కావాలి, ఇదిగో ఈ ఫ్లోర్ దగ్గరకు వచ్చి ఎంతవరకు ఆగిపోయింది, ఇంత సిమెంట్ కట్టలు కావాలి, దయచేసి అందరూ సాయం చేయండి, 10,000 చేయండి, 50,000 చేయండి, 1,00,000 చేయండి. ఎవరు కట్టమని? దేవుడే ఉన్నా, నీ దగ్గర డబ్బులు ఉంటే కట్టుకో, లేకపోతే ఒక పాకేసి పాకలో చెప్పు, లేకపోతే ఒక టెంట్ వేసి టెంట్లో చెప్పు. దేవుడి వాక్యం ఎక్కడికని చెప్తే, దేవుడు ఎక్కడ చెప్పారు? చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, పొలంలో వాటిల్లో కూర్చొని నదీ తీరాన్న ఆ పడవ మీద కూర్చొని చేశాడు. కానీ రేపు నేను మీటింగ్ పెడుతున్నాను, శిష్యులారా 12 మంది శిష్యులు ఉన్నారు కదా, గ్రాండ్ ఏర్పాట్లు చేయండి అని దేవుడే అనలేదు. వీళ్ళకి ఆ గుడి ఎంత 10 అంతస్తులో 6 అంతస్తులో పిల్లర్స్ వేసేస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ లాగేయటం. నీ గుడి కట్టుకుంటాక నీ దగ్గర డబ్బులు ఉంటే కట్టుకు, లేక మానేయాలి. కానీ నువ్వు కడుతున్నావు, మా గుడికి వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళనే కాదు, హైందవ సోదరులు కూడా చేయొచ్చు, ముస్లిం సోదరులు కూడా చేయొచ్చు. ఎందుకు అడుక్కోవటం అని? ఇలా చేసినందువల్ల ఏం చేస్తున్నారు మీరు? క్రైస్తవులందరూ ఇంతే. చూడండి, మీకోసం అని చెప్పి ట్రోల్స్, సినిమాలో కామెడీ హీరోలు చేసే ట్రోల్స్ అన్ని చూసి ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది.
బ్రహ్మానందం అని ఆలి అని కిందని ఏళ్ళని పెట్టి పైన ట్రోల్ చేస్తుంటే ఇదేంట్రా వీళ్ళు దేవుడిని ఇంత సెలబ్రిటీస్ అయి ఉండి ఎలా చేస్తున్నారు అంటే వాడు చేయటం కాదు, ఎవరైతే ఈ రీల్స్ చేస్తారో వాళ్ళు ఇలా ట్రోల్ చేసి చేస్తుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. బట్ ఇవన్నీ చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, వాళ్ళ మీద కోపం రావటం కాదు, వీళ్ళ మీద కోపం రావాలి. ఈ చెప్పే వాళ్ళ మీద, వీళ్ళలో మారిపోతే కనుక వీళ్ళు ఇలా చేయరు కదా అని ఐ రియలైజ్డ్. అందుకోసమని అటువంటి రీల్స్ చూసినప్పుడు నేను కామెంట్ చేయలా. దారుణంగా రీల్స్ తయారు చేసి అసలు యేసుక్రీస్తు పేరంటేనే ఒక అనకూడదు, చాలా దారుణంగా వాడేసుకొని ప్రజల్లో అతి చులకన పలచన చేసేసి నాశనం చేసేసే స్థాయికి వెళ్ళిపోయింది 50-60%. ఎవడన్నా పాస్టర్ వస్తున్నాడంటే ఈ డబ్బులకే వస్తున్నాడు రా, గుడికి వెళ్ళాలంటే ఎంత కొంత డబ్బులు పెట్టుకెళ్ళాలిరా, లేకపోతే ఆయన ఇచ్చే నూనె కొనుక్కొని రావాలిరా, అభిషేకించిన తైలం రండి, సోమవారం మంగళవారం ఏముంటుంది అవకాశం, మళ్ళీ తర్వాత మీకు దొరకదు అంటే వెళ్ళిపోతున్నారు తీసుకొస్తున్నారు, మనకు తెలియదు, టీవీలో కనపడుతున్నారు. అక్కడ ఇటువంటి చేసినందువల్ల మీకేమవ్వదు, మీరు మీ తరాలన్నీ హ్యాపీగా బతికేస్తాయి, అందులో అనుమానం లేదు. బట్ క్రైస్తవత్వాన్ని నమ్ముకొని ఆ బోధనే జయంగా పెట్టుకున్న చాలా అతి తక్కువ మంది పాస్టర్లో వాక్యం వెంటకి ఎవరైనా వెళ్తారా? కరెక్ట్ వాక్యం ఈయన దగ్గర దొరుకుద్ది అని నేను విన్న పాస్టర్లు అనేక మంది మంచి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర సంఘం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళెప్పుడు నేను మాకు దశంభాగం ఇవ్వండి, లేకపోతే నాకు ఒక కారు గుణం ఉండి ఒక ఏసీ గుణం ఉండే అని నేను అడిగిన సందర్భం నేను ఎప్పుడు చూడలా. వాళ్ళ ఇల్లు కూడా పేదరికం పాకల్లోనే ఉండే టైప్లో స్టిల్ ఇప్పటికీ ఉన్న విశ్వాసం. ఆయన వచ్చి ప్రార్థన చేశాడంటే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్, నాకు తగ్గుద్ది అన్న పాస్టర్లు కూడా అనేక మంది చూసా. మరి నిజమైన వాక్యం వెళ్ళాలి కదా ప్రజల్లోకి, దేవుడు ఏదైతే చెప్పాడో అది వెళ్ళినప్పుడే కదా దాని యొక్క అర్థం పరమార్థం తెలిసేది. మరి ఇలాగా అమలు కాని సాధ్యం కాని అద్భుతాలు మేము చేశామని చెప్పి ప్రజలందరూ ఒక జోక్ గా తీసుకునే వాళ్ళైతే, చేతరించుకునే వాళ్ళైతే, ఈ క్రైస్తవులు అనే వాళ్ళందరూ మత మార్పులు చేసేవాళ్ళు అని చెప్పి ఎక్కడ పలానా రాష్ట్రాల్లో కొట్టుకు చచ్చిపోయిన సంఘటనలు కూడా అనేకమైనవి ఉన్నా దే డోంట్ చేంజ్ దేర్ ఒపీనియన్. అందుకోసమనే మీకోసమని, మీ స్వార్థం కోసమని క్రైస్తవత్వాన్ని అన్యాక్రాంతం చేసే హక్కు మీకు లేదు. మీ వాక్యం మీరు చెప్పండి, మీ బోధలు మీరు చేయండి, అది ఎంతవరకు మీ దగ్గరికి వచ్చి మీ విన్నంత వరకే. కానీ లేని వాటిని కల్పించి మేము చేశామని చెప్పి అద్భుతాలు మేము చేస్తున్నాం, దేవుడుకున్న అద్భుతాలన్నీ నాకున్నీ ఉన్నాయి అని చెప్పే పాస్టర్లకి ఈ వీడియో ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న వేసి అడుగుతున్నాను. రేపు గుడ్ ఫ్రైడే మనం ఎందుకు చేసుకుంటున్నామండి? యేసుక్రీస్తు ఆ లెవెల్లో నేరస్తులు ఆయన్ని బంధించి చంపేస్తే ఆయన తప్పించుకోలేనంత అసమర్థుడు కాదు. బట్ నన్ను పంపించిన దేవుడు ఈ ప్రజలు చేసిన పాపాలన్నీ క్షమించటానికి నా రక్తాన్ని ధారపోచి నా చావు ద్వారా వాళ్ళందరూ పాపాలు కడగాలి అనే ఒక సింపుల్ కోడ్తోనే ఈ గుడ్ ఫ్రైడే అనేది అవతరించింది. అందుకనే దాన్ని దేవుడు చనిపోతే ఎవరైనా పవిత్రమైన రోజు అన్నారు కదా, అందుకనే గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారం అని అందుకే అన్నారు. మన కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు కాబట్టి. ఆయన కూడా అద్భుతాలు చేశాడు, మరి ఆయన ప్రాణం ఆయన కాపాడుకోలేడా? అలాగే యేసుక్రీస్తులాగా అద్భుతాలు చేసే పాస్టర్లు ఎవరైనా రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడమన్నాడు, అక్కడే గుడి కట్టమన్నాడు, అక్కడే ఇలా చేయమన్నాడు, పలానా అమ్మాయి ఇక్కడ బాధపడుతూ ఉంది, ఆ అమ్మాయిని పేరు నాకు దేవుడు నాతో మాట్లాడు, ఆ అమ్మాయిని నయం చేయమని చెప్పాడు కదా. ఒక్కసారి ఆ దేవుడు చేసిన అద్భుతాల్లాగా ఆ దేవుడు ఉన్నప్పటికంటే ఇప్పుడు పాపం మరీ ఎక్కువైపోయిందిగా ఈ ప్రపంచంలో. మీరు కూడా సిరివేసుకుంటాకి ఎంతమంది రెడీగా ఉన్నారో ఒక్కసారి తెలియజేస్తారా?
ఎందుకోసం అంటే ఆయన సిలువేసుకొని పాపాలు చాలా మంది కడిగేశారు. కానీ 4 ఒక 100 రెట్లు 1,00,00,000 రెట్లు పాపం ఎక్కువైపోయి విలవల్లాడిపోతున్నారు. అలాగని అప్పుడు చనిపోయింది ఆయన ఒక్కడే. ఇప్పుడు అనేక మంది పాస్టర్లు ఉన్నారుగా మీరు అద్భుతాలు చేసేవాళ్ళు. మరి మీరందరూ కూడా చనిపోతే కనీసం ఒక 75% 50% పాపాలన్నీ క్లియర్ అయిపోయి మళ్ళా నూతనమైన జన్మం సృష్టించవచ్చు కదా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది వాస్తవం అయితే పవిత్ర శుక్రవారం రోజు మీరు కూడా యేసుక్రీస్తు సిలువ వేయించుకొని తన ప్రాణాలు అర్పించినట్టు మీరు కూడా అర్పించి మేము కూడా దేవుళ్ళుగా నిరూపించుకోండి. అప్పుడు నేను పలానా రోజు మీ మీద ఇలా తప్పుడుగా వీడియో చేశాను క్షమించమని అడిగి వీళ్ళు కూడా నిజంగా దేవుడు లాంటి అద్భుతాలు చేశారని చెప్పి నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అలాగ లేము మేమెవరు వేపించుకొని అన్న వాళ్ళు మాత్రం రేపు పవిత్ర శుక్రవారం రోజు నుంచైనా సరే సాధ్యం అమలు కాని అద్భుతాలు చేశామని చెప్పి దయచేసి ప్రజలు నమ్మించొద్దు. దయచేసి ప్రజలను నమ్మించొద్దు. దయచేసి ప్రజలని పెడదార పట్టించవద్దు. క్రైస్తవత్వాన్ని రూపుమాపవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.